హలో అండి. ఎలా ఉన్నారు? నేను మంచిగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. సమ్మర్ కదా, చెమటకి పిల్లలకి నాకైతే పెయిన్లు పడ్డాయి. 3 డేస్కి ఒకసారి తలస్నానం చేపించి నేను కూడా తలస్నానం చేసి నూనె పెట్టుకొని పేన్ల దువ్వెనతోటి వాళ్ళకి దువ్వి నేను కూడా దూసుకుంటాను. అదే దువ్వుకుంటాను. ఇప్పుడు మీకు చూపించినది పెయిన్ కదా, అది నేను అర్ధరాత్రి అనమాట. మెడ మీద పాకుతా ఉంటే చేతికి తీసుకున్నాను. ఉన్నవి ఏ రెండో మూడో గానీ మాస్క్ దురదబుడుతుంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే సండే రోజు అండి. మే 11th అనమాట. కరెక్ట్ టైం వచ్చేసి 9:30 మధ్యలో. ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. ఆదివారం అంటే సెలవు అని తెలుసు. నాకు ఆదివారం అంటే సెలవుతో పాటు ఆలస్యం కూడా. సమ్మర్ కాబట్టి మా వారు వీక్లీ ఒకసారి నాకైతే మజా బోర్డు తీసుకొచ్చిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్న సామాన్లు మొత్తం ఒకరోజు తెప్పించినవి. ఎవ్రీ సండే కొత్త సామాన్లు అయితే ఇంట్లోకి వస్తూనే ఉన్నాయి. ఇంకా అక్కడ ధూప్ స్టిక్స్, బట్టల సబ్బులు, ఉల్లిగడ్డలు, ఇంకా షుగర్ కూడా తీసుకున్నారు. ఇక సమ్మరే కదా అని 5 to 6 మధ్యలో లేస్తున్నారు. మళ్ళీ జూన్ 12th నుంచి ఎర్లీ మార్నింగ్ లేవాలి 4కి. ఒక 20-25 డేస్ ఉంది కదా, ఈ రోజులు కూడా కొద్దిగా పడుకుందామని చెప్పేసి అయితే పడుకుంటున్నా. ఇంకా నేనైతే బాబుని అయితే ఎత్తుకొని ఇక్కడ పని చేసుకుంటున్నా. ఇప్పుడు ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నేను లేచిన హాఫ్ అన్ అవర్ కే నా బుడ్డోడు లేస్తున్నాడు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, వాడిని ఎత్తుకొని టమాటో అయితే చాప్ చేసుకుంటున్నా. మరి నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే ఎత్తుకొని పని చేసిందో ఏమో నాకైతే తెలీదు అనే కన్నా గుర్తులేదు అనడం బెటర్. ఎందుకంటే అమ్మమ్మ దగ్గరే నేను ఎక్కువ పెరిగాను. ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం మధ్యలో బాగా ఖరాబ్ అయినాయి, పైన మంచిగా ఉంది. ఇక లేట్గా లేస్తున్నా కదా, బాబుని ఎత్తుకొనే ఈ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నా. 3 డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా. కొత్త వారు ఎవరైనా ఈ రోజు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే బాబుని ఎత్తుకొని పనులు చేస్తే వాడిని పడుకోబెట్టి ప్రశాంతంగా కూర వండొచ్చు, గిన్నెలు తోమొచ్చు, ఒకసారి ఊరవచ్చు, పాప పేరు చూడొచ్చు. కొన్ని బట్టలు ఉన్నాయి, ఉత్తేజగా 10 అవుతుంది అనమాట. 9:30 దాటి 10కి దగ్గరలో ఉంది. ఇవాళ మార్నింగ్ దోశలు, చట్నీ చేశాను. అనుకోకుండా మటన్ తెప్పించాను. చికెనే వస్తుందేమో అనుకున్నా, ఎప్పుడైనా చికెన్ తింటున్నాం. ఈ సండే స్పెషల్ అనమాట. ఒక 2-3 నెలలు అవుతుంది అనుకుంటా మటన్ తింటా. ఆయన ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అసలు మర్చిపోవద్దు. ఈ ఎండాకాలంలో ఏం జరిగితే కోపం వస్తుంది మీ అందరికి, ఇది నేను ఎండింగ్ లో చెప్తాను. ఇక వాడిని ఎత్తుకొని కట్ చేసినంతసేపు కట్ చేసినాను. ఇక ఆనియన్స్ అయితే కొంచెం నీళ్ళు వస్తాయి కదా, కళ్ళలోకి మంట వస్తుంది. అందుకే వాడిని నా పక్కన కూర్చోబెట్టుకొని అయితే ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు అసలు ఉల్లిగడ్డలే కట్ చేయలేదు, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా ఏవైనా కూరగాయలు కట్ చేసి ఇచ్చేదాన్ని. పెళ్ళయ్యాక బరువు బాధ్యతలు పెరిగాయి అనే కన్నా ఒక పని నేర్చుకున్నామని చెప్పడం బెటర్ అనిపిస్తుంది నాకు. దేవుడా, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఎలా అవుతాయేమో అనుకున్నాను. ఒక వంట పని మాత్రం కూడా అసలు ఏ పని కాలేదు, వంటే కాదు, ఏ పని కాలేదు. అయితే మటన్ అయితే చూపిస్తున్నా మీకు. చాలా అంటే మంచిగా మెత్తగా ఉందన్నమాట. అంటే ఇందులో బోన్స్ అయితే ఏమి లేవు. ఒక లెగ్ అయితే వేశారు. ఒక పని చేయడం, నీళ్ళు తాగడం. ఈ సమ్మర్లో ఇదే జరుగుతుంది. ఇంకా మా బాబుకు తాపిచ్చి పాపకి తాగమని చెప్పేసి నేను కూడా తాగుతూ ఉంటాను. ఎండాకాలం వచ్చిందంటే చాలు, అన్నం తక్కువ, నీళ్ళు ఎక్కువ పోతాయి లోపలికి. ఇంకా కూల్ వాటర్ అయితే చెప్పాల్సిన పనే లేదు, బాటిల్ లేపేస్తారు. ఇక్కడైతే నేను స్టీల్ క్యాన్లో అయితే నూనె పోసుకున్నాను. ఇప్పుడైతే తాలింపెట్టు అనమాట, మటన్ కర్రీ తాలింపు పెట్టుకున్నాను. బాబు అయితే ఒక పని చేస్తుంటే ఇంకో పని ఏదో చూస్తే లోపే వాడు మళ్ళీ ఎత్తుకోమంటున్నాడు. కొత్తిమీర అయితే నేను పుదీనా కొత్తిమీర సిజర్తోనే చాప్ చేస్తాను. ఒక పని చేయడం పిల్లల జూడులో, మళ్ళీ ఇంకో పని చేయడం మళ్ళీ బాబు తాపేయడం, తినిపేయడం. ఈ మధ్యన ఏంటో గానీ ఎంత మంచిగా వండినా కూడా మా వారు ఏదో ఒక వంక పెట్టేస్తున్నారు. అందువల్ల నేను కరాని కారం తెప్పించుకున్నాను, నాన్ వెజ్ వంటల్లో వేద్దామని. నేను ఏ పావు కేజీ అరకే తెస్తారో అనుకున్నాను, కాకపోతే కేజీ తీసుకొచ్చాను. ఇంకా భర్త మంచిగా తింటేనే కదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కొంచెం బాగుంటది అనమాట. మనం వంట మెచ్చుకుంటే హ్యాపీ కదా. ఆడవాళ్ళ ఆయుధం అదేనండి, మంచిగా వంట చేసి భర్తను మెప్పించడం. నేను చేస్తే బాగుంటది, మా అమ్మ అంటది. ఇంకా అమ్మ అనడం కన్నా మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ములుగ చెట్టు ఎక్కుతానేమోనని మా వారు నన్ను మెచ్చుకోరు అనమాట. అడుగుతూనే చెప్తారు బాగుందా బాగాలేదా అంటే చెప్తారు. నేను చాలా తక్కువ మటన్ కూర కుక్కర్ లో పెట్టడం. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నాకు కూడా తెలియదు ఈ విషయం. అమ్మ అయితే వచ్చిందనమాట. నేను వంట చేస్తూనే ఉన్నా, అమ్మ వచ్చింది. కరెక్ట్ గా అమ్మ వచ్చినప్పుడు 10:35, 10:40 అలా అయింది. దేవుణ్ణి గట్టిగా కోరుకున్నాను ఈ పని తొందరగా అయిపోతే బాగుండు అని. అంతలోనే అమ్మ వచ్చేసింది. నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి బాబుకి ఫీడ్ చేస్తున్నాను. డోర్ కొట్టిన సౌండ్ వచ్చి ఇంకా మా పాప అమ్మమ్మ వచ్చిందని చెప్పేసి అంటే ఇక వచ్చి వెంటనే డోర్ తీస్తే అమ్మ సర్ప్రైజ్ చేసింది. అమ్మ వచ్చినప్పుడు వంట చేస్తుంది, అమ్మ గిన్నెలు తోమేసింది, బట్టలు కూడా ఉతికేస్తుంది. కొన్ని పక్క బట్టలు ఉంటే కూడా జాడిచ్చేసింది. ఇంతకు అమ్మ ఎందుకు వచ్చిందో మీకు చెప్పలేదు కదా. అమ్మ ఖమ్మంలో చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి వచ్చిందంట. అయితే అక్కడ ఫంక్షన్ దగ్గర ఇంకా ఏం హడావులు లేదు, అందుకే ఇక్కడికి వచ్చానమ్మా అన్నది. వాళ్ళ ఇంటి దగ్గర ఏం తిన్నారో ఏం తాగారో టీ అయితే పోసిచ్చాడు. 9:50కి అట్లా వేసాను. ఇప్పుడు కరెక్ట్గా 1 అవుతుంది. అంటే ఇప్పుడు దాకా కొంచెం పీస్ అనేది చాలా సాఫ్ట్గా అయింది. కింద వండంటే వాళ్ళు ఉప్పులమ్మకైతే పిలిచారు, అక్కడికి వెళ్ళి రావాలి. ఇదైతే లంచ్ అయిపోయింది, లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. స్నానం చేసాము, బాబు పడుకున్నాడు, పాప నేనైతే
రెడీ అయి కూర్చున్నా. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. అమ్మ వాళ్ళు 12:30కి అలా వెళ్ళిపోయారు. నేను 1:30కి వెళ్దాం. ఇక టీ తర్వాత కొంచెం మజా బాటిల్ ఉంది కదా మా ఇంట్లో, దాని మజా అయితే పోసిచ్చాను. అన్నం తినమంటే తినలేదు. నేను మటన్ త్వరగా అవ్వాలని కుక్కర్లో పెట్టింది. ఎందుకు అంటే కింద అయితే మా ఓన్ అంటే వాళ్ళు ఉప్పులమ్మ తల్లికి అయితే పెట్టుకుంటున్నారు. నన్ను పిలిచారనమాట, అందుకే రెడీ అయ్యాను. ఇంకా కింది కరెక్ట్గా 1:30కి 1:40కి అలా వెళ్ళి కిందికి భోజనం చేసి పైకి వచ్చాము. ఇది నెక్స్ట్ డే అనమాట. అది మే 11th అయితే కాదు, మే 12th అనుకుంటా. మా వారు ఈ మధ్యన చిన్న తులసి కోట తీసుకొచ్చారు ఫిబ్రవరిలో. అయితే తులసమ్మ నిద్రపోయింది ఒక తులసి కోటలో. మరి అలా అవ్వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇక ఈ తులసి కోట ఖాళీగా ఉంటుందని మా వారు అయితే మట్టి మొత్తం తీసేసి ఇందులో మొక్క నాటుదాం అని అంటున్నారు. ఎప్పటి నుంచో ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నా, మా వారే చేస్తా అని చెప్పేసి అన్నారనమాట. మార్నింగ్ లేవగానే తన స్నానం చేసే ముందు ఈ పని అయితే పెట్టుకున్నారు. ఇక తులసమ్మని అందులోకి షిఫ్ట్ చేసుకున్నాం. ప్రతి ఇంట్లో 3 ముత్తైదులు ఉంటారంట. వాళ్ళు ఎవరు మొదటగా గడపమ్మంట. పల్లెటూరులో అయితే ఎవరైనా బొట్టప్ప చెప్పడానికి పోయినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే గడపమ్మకి బొట్టు పెట్టి వస్తారు కదా. ఒకటి ముత్తైదువ గడపమ్మ, రెండోది తులసమ్మ అంట, ఇంకా మూడోది వచ్చేసి గౌరమ్మ. ఇది నేను తెలుసుకున్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనేది చెప్తున్నా వీడియోలో. ఎందుకు అంటే నాకు తెలిసిన కొద్దిగా అంటే వాయనం ఇచ్చేటప్పుడు 3 తక్కువ అయ్యారని చెప్పేసి ఇలా చేశారంట వాళ్ళు. ఇంకా ఇది మధ్యాహ్నం అనమాట. ఇక్కడ కరెక్ట్ 2:50 అలా అవుతుంటాయి. అయితే ఇక్కడ మా ఆయన గురించి ఒకటి చెప్పాలి. అది ఏమిటంటే, నేను ఏదైనా పని చెప్తే చేయరు, తనకు నచ్చినప్పుడు తనకు ఇష్టమైన మాత్రం తనంతట తానే బయటపడిపోయి చేస్తాడనమాట. ఒక విధంగా చెప్పాలంటే మా ఆయనకు ఒక పేరు పెట్టొచ్చు నా విషయంలో. చాలా గరంగా ఉంటాడు అనమాట, కోపంగా కోపిస్తే మా వారు. ఇంకా పక్కాగా చెప్పాలంటే వీడియోలో చివరిలో చెప్తాను నేను అదేంటని. వీడియోలో చూపిస్తున్నా కాబట్టి మా ఆయన్ని చెప్పాల్సి వస్తుంది, చివరిలో చెప్తాను ఖచ్చితంగా. వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. నేను ఇంకా ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అసలు ఇల్లు పడుతుందో లేదో అనుకున్నాను. ఇప్పుడు జేసీబీతో అయితే మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇంకా జేసీబీ వచ్చినప్పటి నుంచి అది పోయే వరకు మా పిల్లలు అయితే బయటనే ఉన్నారు ఎక్కువ. ఇంటి పక్కన వాళ్ళు టైం కుదుర్చుకొని చాలాసేపు మాత్రం బయటే ఉండి అంతా చూసారనమాట, ఎలా చేస్తున్నారు. నేను ఇక్కడ పిల్లలిద్దరికి తలలో నూనె పెట్టి ఇంకా పేర్లేదు చూసాడు. తర్వాత ఇక్కడ పిల్లలిద్దరిని బయట చైర్లో కూర్చోబెట్టి ఇక్కడ నేను జడ వేసుకుంటూ వీడియో తీసాను. ఈ వాయిస్ ఓవర్ అయితే 3 సార్లు 3 రూమ్లలో మార్చేస్తాను. నాకు ఎందుకో గానీ షార్ట్ వీడియోకి వచ్చిన వ్యూస్ లాంగ్ వీడియోస్ రావట్లేదు. డైలీ ఒక షార్ట్ వీడియో పెడదాము అంటే వీడియోస్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఈ కాలువ పక్కన ఈ చిన్న స్థలంలో ఇల్లు ఎలా కడుతున్నారా ఏంటి ఎలా చేస్తున్నారా అని గోడౌన్లో పనిచేసే కూలీలందరూ వచ్చి చూస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇళ్లలో పడుకున్న వాళ్ళు కొద్దిగా మధ్యాహ్నం టైం కదా, కొంచెం తినేసి పడుకుంటారనమాట. 2:30 నుంచి 5 వరకు బయటకే అలాంటిది చిన్న అలికడి కాగానే బయటకు వచ్చారనమాట. చిన్న అలికడే ఏం కాదు, పెద్దగానే సౌండ్ వచ్చింది. చూసారు కదా, కూలీలు పని మానేసుకొని మరి వచ్చి చూస్తున్నారు. కొంచెం ఆయనకి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఇక్కడ జేసీబీ తోటి పని చేయించుకున్నారు అనుకోండి, పక్కన వాళ్ళు కూడా పిలిచి వాళ్ళ పని కూడా చేయించుకుంటారు. కాలువలో అది తీయి, కాలువ పక్కన చెత్త తీయి అంటే మనుషులు చేయలేరు కదా జేసీబీ చేసినట్లుగా. మనుషులు రోజంతా చేసే పని జేసీబీ ఒక 1 hour లో చేసేస్తుంది కదా. మనిషి సృష్టించింది మిషన్ అదేనండి జేసీబీని, కానీ అది మాత్రం మనుషులకు పని లేకుండా చేస్తుంది అనమాట. దేని గొప్ప దానికే, అలాగే మనుషులకు కూడా కరెక్ట్ గా 2:50కి వచ్చి 5:15 కల్లా అయితే వెళ్ళిపోయింది అనమాట. నేను దీన్ని చూస్తూ పిల్లలకు చూపిస్తూ నేను ఇంటి పని వంట పని అయితే చేసుకున్నాను. వంట పని అంటే రైస్ మాత్రమే వండుతాను, సాయంత్రం మళ్ళీ కర్రీ చేయను. ఆ రోజు ఉబ్బెండ కొట్టింది, అట్లా అని ఎండగా లేదు అలా చల్లగా లేదు, కాకపోతే మస్తు ఉడకపోసింది. ఈ వాయిస్ ఓవర్ చేసే రోజు మాత్రం పక్కన చిన్న కంకర్రాళ్ళు ఇంకా సిమెంట్ అయితే తోలించుకున్నారు, అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మేము ఇందులోకి వచ్చింది కరోనా టైంలో. ఆ టైం నుంచి ఈ టైం వరకు చాలా ఇల్లు పడ్డాయి. ఇంకా ఇక్కడ చాలా మంది ఇక్కడ జనం గుమిగూడారు కదా. ఎందుకు అంటే అక్కడ కాలంలో ఉన్న వేస్ట్ మొత్తం తీసి బయట పారేయని చేసి చెప్తున్నారనమాట జేసీబీ డ్రైవర్. ఇంకా ఈ జేసీబీ పోయినాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయారు, మళ్ళీ కనిపించలేదు. తను వెళ్తుంటే తనని ఆపి మరీ పని చేయించుకుంటున్నారు కాలువలో అది తీ. ఇంకా ఈ కాలువలో అయితే చిన్న చేపలు తావేలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అయితే కొత్త సీరియల్ పవన్ సాయిది గరానా మొగుడు అని సీరియల్ అయితే వస్తుంది. అదే రోజు స్టార్ట్ అనమాట. అంటే మూడో అవుతుంది. మే 12కు స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నేను మే 11th వీడియోలో ఇది ఇంక్లూడ్ చేద్దామైతే అనుకున్నాను తీసేటప్పుడే. నా ఈ క్రాఫ్ట్స్ ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియో షార్ట్స్ అయితే చూసేయండి. దీనికి క్రింది వీడియోనే కాబట్టి నేను ఒకవేళ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. నేను అదేంటో కానీ ఆ ఒక్కరోజు చూసిన తర్వాత నుంచి సీరియల్ చూడట్లేదు. ఇక నేను సీరియల్స్ చూసుకుంటూ ఉంటే ఇంటి పని వంట పని లేట్ అయిపోద్ది, నా యూట్యూబ్ పని పక్కన పడిపోతుంది. ఇంట్లో అయితే సగం బాటిల్ అయితే ఖాళీగా ఉంటుంది, ఎంటీగా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా దీన్ని కలర్ వేయడం కంటే సింక్ దగ్గర వాడుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సింక్ దగ్గర నేను దేనికి వాడుకున్నాను కూడా మీకు ఈ వీడియో క్లిప్ లో చూపిస్తాను. నేను ఒక స్టోర్ రూమ్ లో అయితే వాయిస్ ఓవర్ చేస్తున్నా, ఫ్యాన్ కూడా లేదు.
స్వెట్టింగ్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడే కొరియర్ వస్తే ఒక కొరియర్ అయితే తీసుకున్నాను మా వారి ఫస్ట్ తరపున. ఒకటి అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే మీకు ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఒక స్కెచ్ పెన్‌తో అయితే డ్రా చేసుకొని మొత్తం ఇక్కడ సిజర్‌తో అయితే కట్ మనకు పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదు. కానీ కాకపోతే మనకు కొంచెం తెలివిగా ఆలోచించి దాన్ని ఎలా వాడుకోవాలన్న ఒక ఆలోచన ఉంటే మనం దేన్నైనా మనం కొత్త దానిలా మార్చుకోవచ్చు. సింక్ దగ్గర ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఇంకా బట్టల సబ్బు మిగిలితే వేసుకోవడానికి, గిన్నెల సబ్బు వేసుకోవడానికి అయితే కావాలని అనుకుంటున్నా. ఇది కట్ చేయకముందు ఇంతకుముందు కట్ చేసి చూపించాను. ఎందుకంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కింద హోల్స్ పెట్టుకోవాలి. ఇది కూడా నేను గ్యాస్ దగ్గర లైట్ వెలిగించి ఆడైతే పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అనేది కూడా మీకు వీడియో క్లిప్లో మీకు అర్థమవుద్ది. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ ఫ్రంట్ ఇలా కట్ అయితే చేసుకోవాలి. బాటిల్ పెద్దగానే ఉండాలి. చిన్నగా ఉంటే చేయబట్టదు కాబట్టి చిన్నపిల్లలు చేయత పట్టు, పెద్దవాళ్ళు చేయత పట్టదు. ఇంకా వచ్చేసి అయితే నేను మా వాళ్ళకు పేరు పెట్టానని చెప్పాను కదా, అది ఏంటంటే గరానా మోడల్ పెట్టాను. ఎందుకంటే గరంగా ఉంటాడు ఎప్పుడైనా కోపిస్తే అనమాట. అది కూడా నేను చిరంజీవి సినిమా గుర్తొచ్చి, ఇంకా పవన్ సాయి సీరియల్ కొత్త సీరియల్ పేరు అదే కదా, అంతే అనమాట. కొత్త సినిమా వచ్చిన సీరియల్ వచ్చినా ఆ పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. కొన్ని రోజులు అయితే వింబార్ వేసుకున్నాను. మళ్ళీ బట్టల సబ్బు మిగిలిన ముక్కలు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సబ్బు అది వేసుకుంటున్నాను. ఇది నేను సింక్ దగ్గరనే పెట్టుకుంటున్నాను. అయితే మీకు స్టార్టింగ్లో ఒకటి అడిగాను కదా మిమ్మల్ని, కామెంట్ చేయండి తప్పకుండా. అదేంటంటే ఎండాకాలంలో మనకు ఏం జరిగితే కోపం వస్తుందంటే, నాకైతే కరెంటు పోతే కోపం వస్తుంది. ఆదివారమో లేకపోతే ఏదైనా వారం మనము చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ చేసుకున్నప్పుడు మంచి ఆకలి మీద ఉండుంటాం. అప్పుడు వాటర్ పెట్టుకుని అన్నం పెట్టుకొని ముద్ద కలిపే లోపే కరెంట్. మే 11 సండే రోజు ఇంట్లో నాన్ వెజ్ చేసి బయటికి అంటే కిందికి వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి సాయంత్రం పూట అంటే డిన్నర్ చేసే టైంకి కరెంట్ పోయిందనమాట. నా కోపం వచ్చింది. ఇక నిద్రపోయేటప్పుడు తినేటప్పుడు కరెంట్ పోతే చాలా కోపం వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.